ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక్క ప్రకటన పెను సంచలనంగా మారింది. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు దూకుడు పెంచుతుంది. కానీ జగన్ మాత్రం ఇప్పటి నుంచే అత్యంత ధైర్యంగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అడుగులు వేస్తున్నారు. తాజాగా అమరావతి ల్యాండ్ పూలింగ్, ముఖ్యంగా ఈ మావిగన్ వ్యవహారంపై జగన్ పేల్చిన బాంబు ఇప్పుడు అమరావతి నుంచి ఢిల్లీ వర్గాల దాకా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎన్నికలకు ఇంత సమయం ఉండగానే జగన్ ఇంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఉన్న ఆ గుండె ధైర్యం ఏంటి? తెర వెనుక మోదీ, అమిత్ షాలు అసలు లెక్కలేంటి? చంద్రబాబుకు కేంద్రం ఇస్తున్న మద్దతు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణ చేద్దాం. మనం ఈ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట జగన్ లేవనెత్తిన మావిగన్ అంశం ఏంటో క్లియర్ గా తెలుసుకోవాలి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు భారీ ఎత్తైన ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైసీపీ మొదటి నుంచి చేస్తున్న ప్రధాన ఆరోపణ. రాజధాని ఎక్కడొస్తుందో ముందే లీక్ చేసి అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, వారికి నమ్మకస్తులైన వ్యాపారవేత్తలు ఎక్కడ తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారనేది ఆరోపణల సారాంశం. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చిన పేరే మావిగన్. రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల భూములను కొన్ని షెల్ కంపెనీలు లేదా బినామీ సంస్థల ద్వారా చేతులు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ఇప్పుడేం చెప్తున్నారంటే, ఈ మావిగన్ వ్యవహారంలో చట్టాలను, నిబంధనలను ఎలా తొంగలో తొక్కారు, భూముల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంత ప్రయోజనం కోసం, కొందరు వ్యక్తుల రియల్ ఎస్టేట్ లాభాల కోసం డిజైన్ చేయబడిన ప్రాజెక్ట్ అని జగన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఒక్క పాయింట్ తో అటు టీడీపీ రక్షణలో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ అమరావతి కథ అంతా ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు. ప్రధాని నరేంద్ర మోదీకి కానీ, హోంమంత్రి అమిత్ షాకు కానీ అమరావతిలో ఏం జరిగింది, ఎవరెవరి హస్తం ఉంది, గతంలో ఎలాంటి విచారణలు జరిగాయి అనే విషయాలపై ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి నివేదికలు ఉన్నాయి. అమరావతి స్కామ్ మోదీ, అమిత్ షాలకు తెలియని పనేమీ కాదు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేరు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. ప్రభుత్వం నడవాలంటే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి చాలా అవసరం. అందుకే కేవలం చంద్రబాబు అవసరం కోసం మాత్రమే ఆయనను నొప్పించకుండా ఉండేందుకు కేంద్రం ప్రస్తుతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమరావతి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ ఇప్పించడం వెనుక ఉన్న అసలు మర్మం ఇదే. కేంద్రం పైకి అమరావతికి అనుకూలంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు, మద్దతిస్తున్నట్లు బిహేవ్ చేస్తోంది. కానీ లోపల మాత్రం అక్కడ ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తోంది. బాబు అవసరం తీరే వరకు లేదా కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారే వరకు ఈ సపోర్ట్ కేవలం తాత్కాలిక మాత్రమే అనేది పొలిటికల్ అనలిస్టుల మాట. మరి ఇవన్నీ తెలిసి కూడా జగన్ ఎందుకు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు? ఎన్నికలకి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే ఇంతటి దూకుడు ప్రదర్శించడానికి కారణం ఏంటి? ఇక్కడే జగన్ మార్క్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కనిపిస్తోంది. జగన్ లెక్కల ప్రకారం రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎలాంటి మార్పులు వచ్చినా తన రాజకీయ భవిష్యత్తుకు వచ్చే ఢోకా ఏమీ లేదు. ఒకవేళ కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చినా చంద్రబాబుతో బీజేపీ బంధం ఎప్పుడూ శాశ్వతం కాదు. అది కేవలం సీట్ల అవసరం కోసం ఏర్పడిన బంధం మాత్రమే. రేపు జగన్ గెలిచి అధికారంలోకి వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ఖచ్చితంగా జగన్ తోనే సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్ కేంద్ర ప్రభుత్వ బిల్లులకు పార్లమెంట్ లో ఎలా మద్దతిచ్చారో మోదీకి బాగా తెలుసు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా అప్పుడు కూడా జగన్ కు కేంద్రంతో సానుకూల సంబంధాలు ఉండేలా పొలిటికల్ ల్యాండ్స్కేప్ మారే అవకాశం 100% ఉంది. అంటే కేంద్రంలో ఎవరున్నా సరే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ వైపే సానుకూల పవనాలు వీస్తాయనేది ఆయన గట్టి నమ్మకం. అందుకే చంద్రబాబుకు కేంద్రం తాత్కాలికంగా లోన్లు ఇప్పించినంత మాత్రాన అమరావతి పవిత్రమైంది అయిపోదని, అందులో జరిగిన ల్యాండ్ పూలింగ్ లోపాలను తాము వదిలిపెట్టేదే లేదని జగన్ స్పష్టంగా చెప్తున్నారు. రాజకీయాల్లో ఒత్తిడికి లొంగిపోకుండా కేంద్రంలో ప్రత్యర్థికి మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉన్నా సరే భయపడకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం, తాము లేవనెత్తిన అవినీతి ఆరోపణల కోసం ఇంత ఓపెన్ గా మాట్లాడడం ఒక్క జగన్ కే సాధ్యమైంది. ఈ మాదిరి ప్రకటన చేయటం వెనుక ఉన్న పొలిటికల్ గట్స్ సామాన్యమైనవి కావు. అందుకే ఢిల్లీ వర్గాల్లో సైతం ఒక టాక్ నడుస్తోంది. పైకి చంద్రబాబుతో పొత్తుల్లో ఉన్నప్పటికీ జగన్ చూపిస్తున్న ఈ ఒంటరి పోరాట పటిమను, ఆయన గుండె ధైర్యాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ సైతం లోపల ఫిదా అవుతున్నారట. చంద్రబాబు అవసరం తీరిన మరుక్షణమే ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయనడానికి జగన్ చేసిన ఈ మావిగన్ ప్రకటనే ఒక పెద్ద సిగ్నల్. మరి జగన్ నమ్ముతున్న ఈ పొలిటికల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? రాబోయే రోజుల్లో అమరావతిపై జగన్ ఇంకెలాంటి బాంబులు పేల్చబోతున్నారు? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.